హాయ్ రా. ఏదో మంచి ఐపీఓ ఓపెన్లో ఉందట కదా, చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఓజ్వల్ పంప్స్ అని చెప్పి అగ్రికల్చర్ థీమ్ అట, సోలార్ థీమ్ అట, గ్రే మార్కెట్ ప్రీమియం కూడా చాలా బాగుందట. మరి నీ ఉద్దేశం ఏంటి? ఈ ఐపీఓకి అప్లై చేయొచ్చు అంటావా? ఓస్వాల్ పంప్స్ అని ఒక మంచి కంపెనీ ఐపీఓలోకి వచ్చిందిలే. 13th June ఓపెన్ అయింది అండ్ 17th June వరకు ఓపెన్లో ఉంటుంది. ప్రైస్ బ్యాండ్ 584 to 614, లాట్ సైజ్ 24. సో అప్పర్ బ్యాండ్లో నువ్వు అప్లై చేయాలంటే 14,736 రూపీస్ ఉండాలి. ఇది ఒక స్టార్టప్ అనో కొత్త ప్లేయర్ అనో కాదు, 20+ years ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక పాత కంపెనీయే. నీకు మాత్రం మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్, రిటర్న్స్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేదు, డీసెంట్ రిటర్న్స్ వస్తే చాలు అండ్ మీడియం టర్మ్ ప్రాఫిట్స్ కోసం చూస్తున్నట్లు ఉంటే ఈ ఐపీఓకి అప్లై చేసేసుకోవచ్చు. ముందే చెప్పేస్తాం కదా. అయితే ఎందుకు అనేది మొత్తం డిస్కస్ చేసుకుంటే నీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మీరు కూడా వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. ఓ మంచి న్యూస్ చెప్పారా. అయితే ఒక పని చేద్దాం. నాకు ఎలాగో ఈ ఐపీఓ గురించి అసలు ఏమీ తెలియదు కాబట్టి బేసిక్స్ నుంచి అడ్వాన్స్ దాకా నేను క్వశ్చన్స్ అన్ని అడుగుతూ ఉంటాను. నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటు సింపుల్ వర్డ్స్లో. సో మన ఫ్రెండ్స్ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ క్లారిఫై అయిపోతాయి. ఎస్ ఫ్రెండ్స్, కాన్సన్ట్రేషన్తో వినండి, మీకు పూర్తి ఐడియా వచ్చేస్తుంది. అండ్ మళ్ళీ మర్చిపోతారేమో, ప్లీజ్ ఇప్పుడే మన వీడియోస్ మీకు నచ్చుతున్నా, యూజ్ అవుతున్నా లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, కామెంట్స్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లు ఉంటే ఇలా ఐపీఓస్ వీడియోస్తో పాటు స్టాక్ అనాలిసిస్ అని, స్టాక్ మార్కెట్ బేసిక్స్ అని ఇలాంటి మొత్తం వీడియోస్ ఇస్తున్న మన రూపాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఓకే కదా, రైట్. చెప్పరా, ఫస్ట్ దేని గురించి మాట్లాడుకుందాం. అయితే ఒక పని చేద్దాం. అసలు వీళ్ళ బిజినెస్ ఏంటి, వీళ్ళ ప్రొడక్ట్స్ ఏంటి, ఆ ప్రొడక్ట్స్ అసలు ఎవరు యూజ్ చేస్తున్నారు, ఆ ప్రొడక్ట్స్ అవసరం ఎంత ఉంది, ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం. ఒక క్లారిటీ వచ్చేస్తుంది. మంచి ఐడియా రా. ముందు గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తే బిజినెస్ ప్రొఫైల్ ఏంటి, బిజినెస్ మోడల్ ఏంటి అనేది అర్థమవుతుంది. రైట్. సింపుల్గా చెప్పాలంటే వాటర్ని భూమిలో నుంచి తీయడానికి, లేక ఒక హైట్ నుంచి ఇంకొక హైట్కి వాటర్ పంప్ చేయడానికి మోటార్స్ అని, పంప్స్ అని యూజ్ చేస్తుంటారు కదా, వాటిల్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ సెల్ చేస్తూ ఉంటూ ఉంటారు. అందులో ఎక్స్పర్ట్స్ వీళ్ళు. నువ్వు అన్నట్టు గ్రౌండ్ లెవెల్ యూజ్లో చెప్పుకుంటే ఫస్ట్ ఫార్మర్స్, రైతులు. కొన్ని ప్లేసెస్లో పవర్ సరిగ్గా వస్తూ ఉండదు, ఒకవేళ వచ్చినా సరే ఎప్పుడు పోతుందో తెలియదు. సో అలాంటి ప్లేసెస్లో ఏంటంటే వ్యవసాయం చేయడం కష్టమవుతూ ఉంటుంది కదా, దానికోసం ఏంటంటే డీజిల్ పంప్స్ పెడుతూ ఉంటారు, దానికోసం ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి ఏంటంటే సోలార్ బేస్డ్ అగ్రికల్చర్ పంప్స్ వీళ్ళు తయారు చేసి అమ్ముతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ మొత్తం డిజైనింగ్ దగ్గర నుంచి ఇన్స్టలేషన్ వరకు వీళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. ఇది వీళ్ళ మెయిన్ ప్రోడక్ట్. ఇంకా రెసిడెన్షియల్ బిల్డింగ్స్లో ఓవర్ హెడ్ ట్యాంక్స్కి పంప్ చేయడం, గార్డెన్స్, ఫౌంటైన్స్, ఫార్మ్ హౌసెస్లో స్మాల్ మోటార్ సెటప్స్ అని, ఇండస్ట్రీస్లో బాయిలర్స్ అని, వాటర్ రీసైక్లింగ్ అని, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లేసెస్లో యూజ్ చేసే పంప్స్, మోటార్స్ వీళ్ళు తయారు చేస్తుంటారు. ఇలా చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఈ అన్ని రిక్వైర్మెంట్స్కి డిజైనింగ్ దగ్గర నుంచి అంటే 0% to 100% డిజైనింగ్, ప్రోడక్ట్, సర్వీసెస్ వీళ్ళు ఇస్తూ ఉంటారు. సో చెప్పు, బిజినెస్ సస్టైనబుల్ అంటావా? అర్థమైంది. కాకపోతే నా డౌట్ ఏంటంటే రైతులు వీళ్ళు ఎలక్ట్రిక్ పంప్స్ వాడకంట డీజిల్ పంప్స్ వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే డీజిల్ పంప్కి రన్నింగ్ కాస్ట్ కూడా ఉంటుంది, ఒప్పుకుంటాను. అంటే ప్రతి నెల డీజిల్ కొట్టించాలంటే దానికి డబ్బులు ఖర్చు అవుతాయి. ఎలక్ట్రిక్ పంప్కి అయితే అవన్నీ ఖర్చులు ఉండవు. కాకపోతే ఎలక్ట్రిక్ పంప్కి ఇన్స్టాలేషన్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో రైతుల దగ్గర అంత డబ్బులు ఉండవు కదా. సో ఇన్స్టాలేషన్కి అంత డబ్బులు ఎలా పెట్టగలరు? సో వాళ్ళు డీజిల్ పంప్ వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తారు. అప్పుడు ఈ కంపెనీకి నష్టమే కదా. కరెక్ట్ పాయింట్కి వచ్చావురా. కరెక్టే, నువ్వు అన్నట్టు ఇనిషియల్ క్యాపిటల్ ఎక్కువే ఉంటుందిలే ఆ సోలార్ పంప్స్కి. అయితే ఒక్కసారి ఇనిషియల్ క్యాపిటల్ అయిపోతే దాని తర్వాత ఖర్చే ఉండదు కదా. డీజిల్ మోటార్ అయితే డీజిల్ పోస్తూ ఉండాలి, ఖర్చు ఎక్కువ ఉంటుంది. సరే, ఇనిషియల్ కాస్ట్ కోసం ఆలోచిస్తారా లేదా అనేది మాట్లాడుకుందాం అనుకుంటే, ఫస్ట్ పిఎం కుసుమ్ స్కీమ్ తెలుసు కదా నీకు. సెంట్రల్ గవర్నమెంట్ అని, స్టేట్ గవర్నమెంట్ అని ఈ సోలార్ తాలూకా పంప్స్ అంటే ఆ మోడ్యూల్స్, పంప్స్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకుంటున్న వాళ్ళకి 60% కన్నా ఎక్కువ సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్. అదేనా? సో ఫార్మర్స్కి చీప్గా వస్తున్నట్టే కదా. అలాగే డిస్కామ్స్ కూడా లైక్ అంటే ఏపీపీడీసీఎల్ అని, టీఎస్పీసీడీఎల్ అని ఇలాంటివి కూడా కొన్ని ఆబ్లిగేషన్ ఉంటుంది వాటికి. అంటే కొన్ని ప్లేసెస్లో ఈ సోలార్ పంప్స్ ఇన్స్టాల్ చేయాలి అని చెప్పి. ఆ ఇన్స్టలేషన్స్లో చాలా వరకు ఈ ఓస్వాల్ పంప్సే చేస్తూ ఉంటారు. ఈ ఓస్వాల్ పిఎం కుసుమ్ స్కీమ్లో వన్ ఆఫ్ ద టాప్ సప్లయర్స్ రా. 2024కి అలా 26,000 సోలార్ పంప్స్ ఇన్స్టాల్ చేశారు వీళ్ళు. అండ్ FY24లో వీళ్ళ రెవెన్యూస్లో చూసుకుంటే 78% ఆఫ్ ద రెవెన్యూస్ ఈ స్కీమ్ ద్వారా వచ్చిన డబ్బులే. ఓకే, సో ఈ గవర్నమెంట్ సబ్సిడీ ఉన్నందువరకు ఈ కంపెనీకి ప్రాబ్లం ఏం లేదనమాట. కాకపోతే ఒకవేళ గవర్నమెంట్ ఈ సబ్సిడీని ఆపేస్తే, లేదా ఏదైనా డిలే గట్రా ఏమైనా అయితే? ఎగ్జాక్ట్లీ, బాగా పట్టావురా. ఫ్రెండ్స్, మీకు కూడా ఈ పాయింట్ తడితే కంగ్రాట్స్, అనాలిసిస్ వచ్చేస్తున్నట్టే మీకు. రైట్. ఆ ఒక్క రిస్క్ని హైలైట్ చేసుకొని ఈ ఐపీఓని అనాలిసిస్ చేయాలి. అయితే ఆ పిఎం కుసుమ్ స్కీమ్ ఆగిపోవడం అనేది ఆల్మోస్ట్ లైక్ ఇంపాసిబుల్ అనే చెప్పొచ్చు. ఒకసారి ఈ టేబుల్ చూడు. బడ్జెట్ మొత్తం సమ్ 34,000 crores అలా కేటాయించారు దీనికి. అండ్ March 26 లోపల ఈ స్కీమ్ కంప్లీట్ చేయాలి అనేది ప్లాన్. ఇప్పటి వరకు సమ్ 50% అలా మాత్రమే అయ్యి ఉన్నది అనమాట. సో ఈ స్కీమ్ డేట్ ఎక్స్టెండ్ అవ్వడం అండ్ అలాగే పిఎం కుసుమ్ 2 అనే స్కీమ్ కూడా వచ్చి కొత్త డబ్బులు కేటాయించవచ్చు, అంటే ఎక్కువ డబ్బులు కేటాయించవచ్చు, టార్గెట్స్ పెంచవచ్చు అనే స్పెక్యులేషన్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇండియా తాలూకా నెట్ కార్బన్ జీరో ప్లాన్ ఏదైతే ఉన్నదో దానివల్ల కూడా ఈ స్కీమ్ సస్టైన్ అవ్వచ్చు అనమాట.
నేను అందుకనే అంటున్నాను, అంటే 2026 ఆర్ 27, 28 ఇంతవరకు విజిబుల్గా ఉన్నది. దాని తర్వాత ఆ పంప్స్ అని లేదంటే ఆ స్కీమ్ లేకపోతే అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? సోలార్ ప్లాంట్స్లోకి వెళ్తారా, లేక ఈ పంప్స్ ఎక్స్పోర్ట్ చేస్తారా, లేక ఏంటి అనేది మనకు అంతలా తెలియదు. అందుకనే మరి లాంగ్ టర్మ్కి ఈ స్టాక్ని అనాలిసిస్ చేయలేమని చెప్తున్నాను. అండ్ షార్ట్ టర్మ్లో కూడా కొన్ని అటు ఇటు వాలటిలిటీ ఉంటుంది కాబట్టి మీడియం టర్మ్ అనేది కరెక్ట్. అంటే సే ఫర్ సపోజ్ 1.5 year to 3 years అలాగా ఆ మీడియం టర్మ్ ఆబ్లిగేషన్ ఉన్న వాళ్ళకి ఈ స్టాక్ కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది అనమాట. కరెక్టే. అయితే వీళ్ళ బిజినెస్ మోడల్ అర్థమైంది, సస్టైనబిలిటీ అర్థమైంది. మరి ఫైనాన్షియల్స్ ఎలాగున్నాయి, ప్రాఫిట్స్ ఎలాగున్నాయి? స్క్రీన్ మీద ఈ ఫైనాన్షియల్స్ చూడు. ప్యాట్ మార్జిన్, ఎబిట్టా మార్జిన్లో చెప్పాలి అంటే మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. రీసెంట్ 9 monthsలో ఎబిట్టా మార్జిన్ 30%. క్రేజీ అసలు. ఈ ఇండస్ట్రీకి 30% ఎబిట్టా మార్జిన్ అంటే చాలా ఎక్కువ. ఈ ఎబిట్టా మార్జిన్ ఎందుకు మెయింటైన్ చేయగలుగుతున్నారు, ప్యాట్ మార్జిన్ ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు అనేది సపరేట్గా డిస్కస్ చేసుకుందాం. ఇంకా ఆర్ఓఈలా చూసినా సరే క్లోజ్ టు 89%, విచ్ ఇస్ వెరీ గుడ్ విత్ నెంబర్స్. ఒకసారి ఈ ఓస్వాల్ పంప్స్ తాలూకు కాంపిటేటర్స్తో కంపేర్ చేసి చూద్దాంరా. చూడు, నెట్ ప్రాఫిట్ మార్జిన్ హైయెస్ట్ అమాంగ్ ఆల్, లైక్ కేఎస్బి అని చెప్పి, శక్తి పంప్స్ అని చెప్పి ఎక్సెట్రా. వీళ్ళతో పోల్చుకుంటే బాగానే ఉన్నది. ఆర్ఓఈ చూసినా, ఆర్ఓసిఈ చూసినా బాగానే ఉన్నాయి. అలాగే వాల్యుయేషన్స్ పరంగా చెప్పాలి అన్నా సరే డీసెంట్ వాల్యుయేషన్స్ లాగే ఉన్నది. పిఈ అయితే అన్నిటికన్నా తక్కువ. అండ్ ఈవీ టు సేల్స్ అయితే మరీ ఎక్కువ కాదు అని మరీ తక్కువ కాదు, ఒక డీసెంట్, ఒక ఏదో అంటారు కదా మీడియన్ ఏదో అంటారు కదా అలాగా ఉన్నదనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫైనాన్షియల్స్ అవన్నీ బాగున్నా ఎప్పుడైనా ఏదైనా కంపెనీ ఐపీఓలోకి వస్తున్నప్పుడు కొంచెం మేకప్ చేస్తారు ఆ నెంబర్స్ అవన్నీ. సో అంటే ఆ మీడియం టర్మ్కి హోల్డ్ చేయాలన్నా సరే ప్రతి క్వార్టర్ వీళ్ళు ఇస్తున్న నెంబర్స్ ఫైనాన్షియల్స్ అలాగే మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది చూస్తూ ఉండాలి. అండ్ ఇంకొకటి డెట్స్ కూడా కొంచెం పెరుగుతూ ఉన్నాయి, అవి కూడా వాచ్ చేస్తూ ఉండాలి. ఓ సూపర్. అవును, ఈ ఐపీఓ ద్వారా రేజ్ చేసిన డబ్బులన్నీ ప్రమోటర్స్ ఎగ్జిట్ అయిపోవడానికా లేదా కంపెనీని ఎక్స్పాండ్ చేయడం కోసమా? అది తెలియాలంటే నీకు ముందు దేవరా కథ తెలియాలిరా. దేవరా కథకి దీనికి ఏం సంబంధం రా? సరదాగా అన్నానులే. ఓకే, అది తెలియాలంటే నీకు ఇందాక చెప్పా కదా మార్జిన్స్ బాగా మెయింటైన్ చేయగలుగుతున్నారని, అది ఎందుకు అనేది చెప్తాను. వీళ్ళు ఆ పంప్ తిరగడానికి, అంటే నీళ్లు పంప్ అవ్వడానికి కావాల్సిన కాంపోనెంట్స్తో చాలా వరకు వీళ్ళే తయారు చేస్తూ ఉంటారు. లైక్ పంప్ వీళ్ళ దగ్గర తయారు చేసి, మోటార్స్ ఒక దగ్గర, సోలార్ ప్యానల్స్ వేరే వాళ్ళ దగ్గర, ఇంకో కాంపోనెంట్ ఇంకొక దగ్గర, అలా కొని అసెంబుల్ చేస్తే కాస్ట్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి కదా. ఎందుకంటే ఎవరి దగ్గర కొంటున్నారో వాళ్ళు కూడా కొంచెం ప్రాఫిట్స్ తీసుకుంటూ ఉంటారు కదా. సో అలా కాకుండా అన్ని వీళ్ళే తయారు చేస్తే కాస్ట్ తగ్గుతాయా లేదా, కాస్ట్ కంట్రోల్ ఉంటుందా లేదా? దీన్నే వర్టికల్ ఇంటిగ్రేషన్ అంటారు. అంటే జస్ట్ పంప్స్ అసెంబ్లీ కాకుండా ఎలక్ట్రికల్ మోటార్స్ వీళ్ళే తయారు చేస్తుంటారు, సోలార్ ప్యానల్స్ వీళ్ళే తయారు చేస్తుంటారు, కంట్రోలర్స్ వీళ్ళే తయారు చేస్తుంటారు. అండ్ మౌంటింగ్ స్ట్రక్చర్స్ ఉంటుంటాయి కదా చిన్న చిన్నవి, అవి కూడా వేరే వాళ్ళతో పార్ట్నర్ అయ్యి అది సబ్సిడీ కింద తీసేసుకుని, అంటే వీళ్ళు ఓన్గానే తయారు చేస్తున్నట్టు అనమాట. అండ్ మిగతా కాంపోనెంట్స్లో చాలా వరకు ఇన్ హౌస్గానే తయారు చేస్తూ ఉంటారు. ఇదే వీళ్ళ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, కాస్ట్ కంట్రోల్ అండ్ దస్ మార్జిన్ ఇంప్రూవ్మెంట్స్. అదేందా? అర్థమైంది. అయితే వీళ్ళు ఐపీఓ డబ్బులు ఎక్కడ యూస్ చేస్తారని అడిగాను కదా. దానికోసం ఇది చెప్పుకున్నాం కదా. వీళ్ళు ఇంకా ఫుల్ ఎక్స్పాన్షన్ ప్లాన్ చేస్తున్నారు. లైక్ సోలార్ మాడ్యూల్ కెపాసిటీ 570 మెగావాట్ ఉంది ఇప్పటి వరకు, దాన్ని 2070 మెగావాట్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ కొత్త ఇండస్ట్రియల్ పంప్స్ అని, అంటే లైక్ సెంట్రిఫ్యూగల్ పంప్స్ అని, కెమికల్ ఫుడ్ ఫ్యాక్టరీ లో కూడా యూస్ చేసే మోటార్స్ అని, వీటిలోకి ఎక్స్పాండ్ అవుతాం అనుకుంటున్నారు. జియోగ్రఫిక్ ఎక్స్పాన్షన్, ప్రస్తుతానికి వీళ్ళకి 2 ప్లాంట్సే ఉన్నాయి. అండ్ డీలర్స్ కూడా ఏంటంటే ఎక్కువ నార్త్ సైడ్ అలా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. సౌత్ సైడ్ కూడా వచ్చి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అండ్ అటువైపు గుజరాత్లో కూడా టార్గెట్ చేస్తున్నారు. బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ఇప్పటికే వీళ్ళు కాస్ట్ కంట్రోల్ చేస్తున్నారు. అండ్ ఇంకా లైక్ అల్యూమినియం ఫ్రేమ్స్ యూస్ చేసుకొని, ఈవీఏ షీట్స్ యూస్ చేసుకొని ఇంకా ఎక్కువ మార్జిన్స్ పెంచుకునే ప్లాన్లో ఉన్నారు అనమాట. అండ్ స్ట్రాటజిక్ అక్విజిషన్స్ లైక్ టెక్ ఫర్మ్స్ అని, ఆటోమేషన్ అని, డిజైనింగ్ అని, వీటిలో కూడా కొన్ని ఫర్మ్స్ని ఎక్వైర్ చేసుకొని మొత్తం మీద ఫుల్ కంట్రోల్లో ఉంచుకొని మార్జిన్స్ తగ్గించుకునే ప్లాన్లో ఉన్నారు వీళ్ళు. సో జస్ట్ పంప్స్ అనే కాకుండా ఫుల్ సోలార్ టెక్ ప్లస్ ఇండస్ట్రియల్ మోటార్ ఎంపైర్ని నిలబెట్టే ప్లాన్లో ఉన్నారన్నమాట వీళ్ళు. సో ఈ ఐపీఓ అమౌంట్ని దానికోసం యూస్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ ఇమేజ్ చూడు, మొత్తం మీద 1387 crores రైజ్ చేస్తున్నారు. దీనిలో 890 crores ఫ్రెష్ ఇష్యూ అనమాట, మిగతాది ప్రమోటర్స్ డబ్బులు చేసుకుంటున్నారు. ఈ 890 crores సోలార్ మాడ్యూల్స్ కెపాసిటీ ఇంక్రీజ్ కోసం 272 crores, అలాగే ఇంకొంత క్యాపెక్స్ అని మిగతా చిన్న చిన్న ఉన్నాయి కదా, అది 89 crores. అండ్ ఇంకా ఇందాక డెట్స్ పెరుగుతున్నాయని చెప్పుకున్నాం కదా, సో దాంట్లో సమ్ 300 crores అలాగే డెట్స్ క్లియర్ చేసే ప్లాన్లో ఉన్నారంట ఈ అమౌంట్స్ నుంచి. వీళ్ళు ఎక్స్పాన్షన్ కోసం గట్టిగా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఆ పిఎం కుసుమ్ సెకండ్ స్కీమ్ రావాలి. అండ్ అలాగే వీళ్ళు ఎక్స్పోర్ట్స్ కూడా స్టార్ట్ చేయాలన్నమాట. సో దీన్ని బట్టి మీడియం టర్మ్కి అయితే వీళ్ళ ప్లాన్ బాగానే ఉంది, కానీ లాంగ్ టర్మ్కి అయితే కొంచెం చూడాలి. అంటే వీళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ వీళ్ళు ఎలా ఉంటాయి, బిజినెస్ని ఎలా మోల్డ్ చేస్తారు, ఇవన్నీ చూసుకోవాలి. సో ఇవన్నీ పక్కన పెడితే వీళ్ళ స్ట్రెంగ్స్ ఏంటో చెప్పారా, అదే ప్రోస్ ఏంటో చెప్పి. ప్రోస్లా చెప్పాలి అంటే స్ట్రాంగ్ గ్రోత్, సేల్స్లా చూసినా ప్రాఫిట్స్లో చూసినా సరే స్ట్రాంగ్ గ్రోత్. అండ్ సెకండ్, వీళ్ళు ఆపరేట్ చేస్తున్న ఇండస్ట్రీ మంచిదే కదా, లైక్ క్లీన్ ఎనర్జీ అని చెప్పి ఆ ఇండస్ట్రీ షైన్ అవబోతుంది, అంటే ఫ్యూచర్ కూడా ఉండబోతుంది. అండ్ సబ్సిడీ వల్ల వీళ్ళ తాలూకా సేల్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. 3, ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్, పంప్స్ అని, సోలార్ మాడ్యూల్స్ అని ఇంత మాట్లాడుకున్నాం కదా మనం, ఆ వెర్టికల్ ఇంటిగ్రేషన్ వల్ల వీళ్ళ తాలూకా మార్జిన్స్ పెరుగుతున్నాయి. 4, ఆర్ఓఈ బాగుంది, మార్జిన్స్ బాగున్నాయి. 5,
ఐపీఓ వాల్యుయేషన్ బాగానే ఉన్నది, రీజనబుల్గా ఉన్నది అనేది చూసుకున్నాం కదా. 6 వీళ్ళకి జస్ట్ ఏదో ఆర్డర్స్ అని లేదంటే జస్ట్ ఏదో పని చేయడం అనే కాకుండా ఆ ఆర్డర్స్ ఆ కాంట్రాక్ట్స్ వర్క్ కింద ఎగ్జిక్యూషన్ కింద కన్వర్ట్ అవుతున్నాయి అండ్ ఆ ఎగ్జిక్యూషన్ చేసిన దానికి డబ్బులు కూడా కొంచెం త్వరగానే వీళ్ళకి వచ్చేస్తున్నాయి అనమాట. ఓకే, అయితే ఇప్పుడు అసలైన దానికి వద్దాం. అసలు వీళ్ళకి ఉండే రిస్క్ ఏంటో చెప్పు. రైట్, కాన్స్ అదే రిస్క్ లా చెప్పుకోవాలి అంటే ఫస్ట్ పాయింట్ నువ్వు ఇందాక పట్టిన పాయింట్ ఏరా, హెవీ డిపెండెన్స్ ఆన్ పిఎం కుసుమ్ స్కీమ్. సెకండ్, వీళ్ళకి 2 ప్లాంట్స్ మాత్రమే ఉన్నాయి, అది కూడా హర్యానాలో ఉన్నాయి, సో జియోగ్రఫిక్ కాన్సన్ట్రేషన్ రిస్క్ ఉన్నది. థర్డ్, ఈ డిస్కామ్స్ అని ఇలా ఒక టాప్ 10 క్లయింట్స్ నుంచి 79% ఆఫ్ ద రెవెన్యూ వస్తుంది. సో ఆ క్లయింట్స్లో ఏమైనా కొంచెం అటు ఇటు ఏమైనా అయితే వీళ్ళ కొంచెం డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫోర్త్, వీళ్ళు సోలార్ మాడ్యూల్ కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకుంటారని చెప్పాం కదా, బట్ వీళ్ళకి ఆ సోలార్ మాడ్యూల్లో ఎక్స్పీరియన్స్ కొంచెం తక్కువ ఉన్నది. లైక్ వారీ ఎనర్జీస్ అని, టాటా సోలార్ అని, వీళ్ళతో పోల్చుకుంటే కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది తక్కువ ఉన్నది కదా, సో అది కొంచెం నెగిటివ్గా ప్లే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ప్రమోటర్స్ దగ్గర నుంచి చూసుకుంటే కొంచెం రిలేటెడ్ పార్టీ డీలింగ్స్ ఎక్కువే ఉన్నాయన్నమాట. సో అది ఒక రకంగా చూసుకుంటే మంచి అవ్వచ్చు, చెడ్డ అవ్వచ్చు, బట్ ఆ రిలేటెడ్ పార్టీ డీలింగ్స్ నిజంగా కంపెనీకి ఫర్ అయినా లేదా ప్రమోటర్స్ ఎక్కువ డబ్బులు చేసుకోవడానికి చేస్తున్నారా ఏంటి అనేది చూస్తూ ఉండాలి, అది మాత్రం పక్కా చూస్తూ ఉండాలి. ప్రమోటర్స్ కూడా పాత లీగల్ కేసులేవో ఉన్నాయట, సో ప్రమోటర్స్ మీద కూడా ఒక కన్నేసి ఉంచాలన్నమాట. సో అయితే ఫైనల్గా ఏం చెప్తావు? రైట్, యాజ్ సెడ్ మీడియం టర్మ్కి మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా డీసెంట్ రిటర్న్స్ కూడా పర్వాలేదు అనుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. యాజ్ సెడ్ ఇది అంటే నా పర్సనల్ ఒపీనియన్, బట్ మీరు కూడా అనాలిసిస్ చేసుకోండి. రెన్యూవబుల్ ఎనర్జీ థీమ్లో, గవర్నమెంట్ తాలూకా థీమ్లో అండ్ హై ఆర్ఓఈ మార్జిన్స్ ఉన్న థీమ్లో మీరు ఎంటర్ అవ్వాలనుకుంటే ఇది ఒక మంచి స్టాకే. బట్ రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నది, లైక్ సబ్సిడీ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది అండ్ కస్టమర్ తాలూకా కాంపిటీషన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఆ మీడియం టర్మ్ కూడా కొంచెం వరకు చూస్తూ ఉండాలి అండ్ లాంగ్ టర్మ్లో కూడా సస్టైన్ అవ్వాలి అంటే వీళ్ళు డైవర్సిఫై అవుతూ ఉండాలి, అంటే గవర్నమెంట్ స్కీమ్స్ కన్నా ఇంకా ఎక్కువగా డైవర్సిఫై అవుతూ ఉండాలి. సో నేను నా పర్సనల్గా అయితే అప్లై చేస్తున్నాను మీడియం టర్మ్ అండ్ డీసెంట్ రిటర్న్స్ కోసమే జస్ట్ మైండ్లో పెట్టుకుంటూ ఉంటాను అండ్ ఒక 5 quarters వరకు హోల్డ్ చేసే ప్లాన్లో ఉంటాను. బట్ 5 quarters వరకు పెట్టుకుంటున్నాను కదా అని చెప్పేసి లైక్ కొనేసి పక్కన పెట్టేసుకోవడం కాకుండా ప్రతిసారి చూస్తూ ఉంటాను అనమాట, దీంట్లో అప్డేట్స్ ఏమైనా వస్తున్నాయా లేదా, అంటే నా కళ్ళు చెవులు 2 ఓపెన్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాను. సో ఐఎమ్ అప్లయింగ్ విత్ కాషన్. ఫ్రెండ్స్ ఇంకో 3-4 ఐపీఓలు త్వరలో రాబోతున్నాయి. సో వాటి మీద కూడా డీటెయిల్ అనాలిసిస్ చేసి మీకు చెప్పాలంటే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అండ్ అలాగే మీరు ప్రతి వీడియోని లైక్లు కామెంట్లు చేస్తుంటే మేము ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ మీకు అందిస్తూ ఉంటాం. బాయ్ అయితే.